ఇండియాలో పైలట్ ఎలా అవ్వాలో ఓసారి క్విక్గా చూసేద్దాం. అంటే ఒక కమర్షియల్ పైలట్ కావాలంటే దారులేంటి, దానికి కావాల్సిన అర్హతలు, అయ్యే ఖర్చు, కెరియర్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. సో మొదటిది, పైలట్ అవ్వడానికి మనకి బేసిక్గా 2 దారులున్నాయన్నమాట. ఒకటి చాలా కాలంగా అందరూ ఫాలో అయ్యే ట్రెడిషనల్ పద్ధతి. ఇక రెండవది కొన్ని ఎయిర్లైన్ కంపెనీలు డైరెక్ట్గా ఆఫర్ చేసే క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్. అంటే మీ స్వంత ఖర్చుతో ఫ్రీగా ట్రైనింగ్ తీసుకుంటారా, లేక ఒకే ఎయిర్లైన్కి కమిట్ అయ్యి ఫాస్ట్గా జాబ్ తెచ్చుకుంటారా అనేది ఇక్కడ మీరు తీసుకోవాల్సిన డెసిషన్. ఓకే, ఇక రెండవ విషయం, మీరు ఏ దారి ఎంచుకున్నా క్వాలిఫికేషన్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. మీకు కనీసం 18 ఏళ్లుండాలి, ఫిజిక్స్ మ్యాథ్స్తో 10+2 పాస్ అయ్యుండాలి, అండ్ చాలా ఇంపార్టెంట్, కలర్ బ్లైండ్నెస్ లాంటివి అస్సలుండకూడదు. డీజీసీఏ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్లు అప్రూవ్ చేసిన డాక్టర్ల దగ్గర నుండి క్లాస్ 1, క్లాస్ 2 మెడికల్ సర్టిఫికేట్లు కంపల్సరీ. గ్రౌండ్ ట్రైనింగ్లో థియరీ సబ్జెక్టులన్నీ పాసయ్యాక ఫైనల్గా కమర్షియల్ పైలట్ లైసెన్స్ అంటే సిపిఎల్ కోసం 200 గంటలు ఫ్లయింగ్ ట్రైనింగ్ కంప్లీట్ చేయాలి. ఇక చివరిగా అందరి మైండ్లో వచ్చే క్వశ్చన్, ఇంతకీ దీనికి ఖర్చు ఎంతవుతుంది? మీరు సెలెక్ట్ చేసుకునే ప్రోగ్రాంను బట్టి సుమారుగా 35 లక్షల నుండి కోటి రూపాయల వరకు అవ్వొచ్చు. కానీ జీతాలు కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటాయి. ఒక ఫస్ట్ ఆఫీసర్ అంటే కో పైలట్ నెలకు 1,25,000 నుండి 2.5 లక్షల వరకు సంపాదించగలరు. అక్కడి నుంచి కెప్టెన్గా ప్రమోషనొస్తే శాలరీ నెలకి 4 లక్షల నుండి 8 లక్షల వరకు కూడా వెళ్తుంది. సో చూశారుగా, పైలట్ కెరియర్కి పెట్టుబడి, కఠోర శ్రమ అవసరం. కానీ ఆ తర్వాత వచ్చే రివార్డ్స్, ఫ్యూచర్ మాత్రం అద్భుతంగా ఉంటాయి.